Good morning, everyone. Am I audible? Am I audible or not? Thank you. Just half an hour before, I have posted you one program. What is that? Finding the square root, right? I think some of your friends have already posted some solution. What is the logic? Akanksha, unmute and explain the logic. Sir, for suppose 36 తీసుకుంటే 1 star 1 చూస్తాం సార్, అది కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఎల్స్ లూప్ లోకి వెళ్తుంది సార్. 1 star 1 గ్రేటర్ దాన్ 36 అని వస్తుంటుంది సార్. సారీ 2 star 2 అంటే 4 గ్రేటర్ దాన్ 36 కాదు కాబట్టి ఇంక్రిమెంట్ అవుద్ది, ఐ 2 అవుతుంది. అలాగా 6 అయినప్పుడు 6 star 6 ఈజ్ ఈక్వల్స్ టు 36 అవుతుంది కాబట్టి 6 ని ప్రింట్ చేస్తాం సార్. అదే 37 అయితే 6 star 6 37 కి ఈక్వల్ కాదు. సో 7 star 7 చూస్తాం, 49 ఐ కన్నా ఎక్కువ అయింది కాబట్టి దాని ముందు వాల్యూ 6 ని ప్రింట్ చేస్తాం సార్. ఓకే, అర్థమైందా లాజిక్ అందరికి? ఏమైనా డౌట్ ఉందా? రైట్, గీత అన్మ్యూట్. సార్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ తీసుకున్నప్పుడు ఐ అనేది దాన్ని స్క్వేర్ రూట్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు 4 తీసుకుంటే 2 into 2, 5 తీసుకున్నా కూడా 2 into 2 వరకే అది అయ్యింది అనుకో, అప్పుడు ఐ ప్రింట్ చేస్తాం. ఓకే, 2 into 2 ఎక్సీడ్ అయితే ఇంకా లూప్ ఆగిపోతుంది అప్పుడు. ఓకే, సో ప్రీవియస్ ఐ వాల్యూ ఆన్సర్ లో ఉంటుంది కాబట్టి అది ప్రింట్ అవుతుంది, అంతేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ ఇంకెవరు పోస్ట్ చేశారు? మాలవిక. వాట్ ఈస్ యువర్ లాజిక్? ఇప్పుడు నంబర్ 90 సపోజ్ 9 తీసుకున్నాము. అందరూ ఆల్మోస్ట్ ఓకే. అందరూ వాడిన లాజిక్ ఏంటంటే, మనం ఇచ్చిన నెంబర్ సపోజ్ 9 అనుకుంటే దాని స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1తో స్టార్ట్ చేస్తున్నాం. 1 స్క్వేర్ నాట్ మ్యాచింగ్, 2 స్క్వేర్ నాట్ మ్యాచింగ్, 3 స్క్వేర్ మ్యాచింగ్. సో పెర్ఫెక్ట్ స్క్వేర్ అయితే కనుక ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ ఐ స్క్వేర్ నెంబర్ ఈక్వల్ అవుతాయో ఆ ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నారు, అంతేనా? ఇంకేమన్నా డీవియేషన్ ఉందా అంతవరకు? పెర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఇజ్ ఇట్ రైట్? పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అనుకుందాం, 9 కాకుండా 10 తీసుకున్నాము అనుకుందాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 వర్కౌట్ అవ్వలేదు,
2 ఈక్వల్ అవ్వలేదు, 3 ఈక్వల్ అవ్వలేదు, 4 ఏమైంది, ఆ నెంబర్ని క్రాస్ చేసేసాం. 4 అంటే i ఇంటూ i ఎంత అవుతుంది, 16. కానీ మనం తీసుకున్న నెంబర్ ఎంత, 10. అప్పుడు ఫ్లోర్ ప్రింట్ చేయమన్నాం కదా, సో 3 పాయింట్ సంథింగ్ అవుతుంది కాబట్టి దాని స్క్వేర్ రూట్, ఫ్లోర్ అంటే 3 కాబట్టి when i into i exceeds the number then print the previous i value. Is it okay? అదేనా చేసింది అందరూ? ఇంకెవరన్నా ట్రై చేశారా? శేఖర్, మునీశ్వర్, కార్తికేయ, సార్ చేస్తున్నాను సార్. లాజిక్ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా చేసేదే ఉంది. లహరి, సాత్విక చేస్తున్నారా? లాజిక్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. లాజిక్ ఫస్ట్ ట్రై చేయాలి. సో ఇప్పుడు ఎవరైతే చేశారో, ఇంకా ఎవరైతే ట్రై చేస్తున్నారో, ఇంకొక లాజిక్ చెప్తాను చూడండి. 36 రైట్. 36 అంటే మీరు ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నారు, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా ఎంతవరకు క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఒక నెంబర్కి? 36కి ఎంతవరకు చెక్ చేయాలి? ఐ థింక్ ఆకాంక్ష లాజిక్లో n/2 వరకు చెక్ చేస్తుంది తను, అవునా? అంటే 18 స్క్వేర్ వరకు చెక్ చేస్తుంది 36 స్క్వేర్ రూట్ కట్టాలి అంటే. ఇజ్ ఇట్ ఓకే? కొంతమంది n వరకు చెక్ చేస్తున్నారు, 36 వరకు చెక్ చేస్తున్నారు, రైట్? ఇప్పుడు నేను ఇంకొక లాజిక్ చెప్తున్నాను చూడండి. లాజిక్ ఏంటంటే 36 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. 36 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక నేను ఇప్పుడు బైనరీ సెర్చ్ని వాడుతున్నాను. ఓకే, మీరు n/2 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రైట్? బైనరీ సెర్చ్లో ఏమవుతుంది, మీరు ఇప్పుడు 1 2 3 4 5 6 అంటే 36 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎన్నిసార్లు i స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు కరెక్ట్ వచ్చింది? ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేశారు? 6 టైమ్స్. అలా కాకుండా బైనరీ సెర్చ్ వాడి ఏదో స్టార్టింగ్ వాల్యూ 1 ఎండింగ్ వాల్యూ 18 అని తీసుకున్నారు అనుకోండి, n/2 వరకు. మిడిల్ వాల్యూ ఎంత అవుతుంది? 9 స్క్వేర్ మ్యాచ్ అవుతుందా? నో. అది 9 స్క్వేర్ ఎక్కువ వచ్చిందా 36 కన్నా తక్కువ వచ్చిందా? లెఫ్ట్. ఓకే, లేదు అంటే రైట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సెట్ చేయాలి అంటే ఏం మారుతుంది? ఎండ్ మారుతుంది. రైట్ సైడ్ సెట్ చేయాలంటే ఏం మారుతుంది? స్టార్ట్ మారుతుంది. ఇప్పుడు 9 స్క్వేర్ వచ్చింది కాబట్టి 81, కానీ మనం తీసుకున్న 36 కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ హాఫ్ తీసుకుంటాం. అంటే స్టార్ట్ ఎంత? 1, ఎండ్ ఎంత? 8. ఇప్పుడు బై కట్టండి, ఎంత వస్తుంది? 4 స్క్వేర్ మ్యాచ్ అవుతుందా? అవ్వదు. ఇప్పుడు 36 4 స్క్వేర్ కన్నా ఎక్కువ తక్కువ? 4 స్క్వేర్ తక్కువ. కాబట్టి ఎటువైపు వెతకాలి మనము? రైట్ హాఫ్లో. దట్ మీన్స్ బిట్వీన్ 4 and 8. 4కి 8కి హాఫ్ కట్టండి. స్టార్ట్ వచ్చి 4, ఎండ్ వచ్చి 8. 4కి 8కి హాఫ్ ఎంత అవుతుంది? మిడిల్ 6. 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అయిందా లేదా? ఎన్ని కంపారిజన్స్ వచ్చినాయి? ఒకటి వచ్చి 9, ఒకటి వచ్చి 4, ఇంకొకటి వచ్చి 6 వచ్చేసింది మనకి, అవునా? ఎన్ని కంపారిజన్స్ వచ్చినాయి? 3 కంపారిజన్స్. అంతకుముందు ఎన్ని కంపారిజన్స్ వచ్చినాయి? 6 కంపారిజన్స్. సో లాగరిథమిక్ కాంప్లెక్సిటీలో చేయమంటే బైనరీ సెర్చ్ వాడాలి కంపల్సరీ. ఓకే, బట్ స్టిల్ మీరు ఫస్ట్ ఇయర్ లెవెల్కి మీరు వాడింది బాగుంది, వెరీ గుడ్. ఫస్ట్ ఇయర్ లెవెల్కి అది సరిపోతుంది. ఇలాగ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లాజిక్ ట్రై చేస్తూ ఉండాలి.
ట్రై చేస్తూ ఉంటే ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, I think now we will move to our actual business of double linked lists. Any more doubts in that program for anyone? బైనరీ సెర్చ్ అర్థమైందా శేఖర్? ఎస్ సార్. ఇప్పుడు చెప్పిన బైనరీ సెర్చ్ తెలిసిందా? ఎస్ సార్. దాని ప్రకారం ట్రై చేయండి. ఓకే సార్. ట్రై చేసి పోస్ట్ చేయండి. కార్తికేయ అర్థమైందా బైనరీ సెర్చ్ ఎలా చేయాలో? ఎస్ సార్. అఖిల్ సార్. అర్థమైందా? ఎస్ సార్. ట్రై చేయండి, క్లాస్ అయిన తర్వాత బైనరీ సెర్చ్ తో ట్రై చేయండి అందరూ కూడా. గీత ఎస్ సార్. తెలిసిందా బైనరీ సెర్చ్? ఎస్ సార్. ట్రై చేయండి, క్లాస్ అయిన తర్వాత బైనరీ సెర్చ్ తో కనీసం ఒక 10 మంది అన్న ట్రై చేయాలి. రైట్? సాత్విక, అర్థమైంది సార్. మునీశ్వర్, మనోహర్, సార్ అర్థమైంది సార్. అర్థమైందా? ట్రై చేయాలి. ఎస్ సార్. శ్రీకర్, లక్ష్మి, ఎస్ సార్. అర్థమైంది సార్. ట్రై చేయండి, నెక్స్ట్ క్లాస్ అయిన తర్వాత ట్రై చేయండి. ఎస్ సార్. Right now, today we will see the last function related to the double linked list that I am going to share with you. So we are left with one function, that is the delete function. Single linked list, whatever the code we have written for single linked list, the same logic we will use for deleting a node for the double linked list. The only thing is, అందుకనే మేము సింగిల్ లింక్ లిస్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోమన్నది. Only thing is, logic is same. How to delete a node from the beginning, how to delete a node from the middle, how to delete a node from the end. The logic is same. The only difference is that whenever you delete a node, earlier you are updating only one link, but now you have to update how many links? 2 links. That is the only difference. Right? So now we will see how to delete a node from a doubly linked list. Is my voice clear? Yeah? Any issue in my audio? Is it clear? Yes? Okay. So, we will see now how to delete a node from a double linked list. Try to recollect how we have deleted a node from a single linked list. Right? So what we will try to do now, assume that I have a doubly linked list now. First we will take a double linked list now. Assume that this is my double linked list, right, which consists of 3 nodes now, right? I have the data part here, and on both sides I have the previous link and the next link, and I have 2 links like this. I have 2 links like this, right? And in the previous part of the first node we set it to null. In the next part also we will set it to null, right? And here initially we have
A variable what is called? A variable what is called? Start. Okay. Now you want to delete a node in a doubly linked list based on the data part. That means given a number, I want to delete a node whose data part is equal to particular number. Whose data part is equal to particular number. So what we will do now? Check whether is it the first node or not. How can you know whether is it the first node or not? The number which I want to delete is 10 and the data part of the first node is also 10. The data part of the first node is also 10. The number I want to delete is also 10. What does it mean? The data part of the first node. What is the data part of the first node? You have a pointer called start, right? So what is the data part of this start arrow? If start is pointing to the first node, what is the data part of it? Start arrow? Yes? Info. Start arrow info is equal to the number which you are searching for. That means the node you want to delete is the first node. The node you want to delete is the first node, right? So I want to delete the first node. Whenever you want to delete the first node, what you need to do? First keep a pointer to it to make it free. So I want a pointer called temp to the first node. How can I have a pointer called temp to the first node? How can I have a pointer called temp to the first node? Temp equal to start. If I say temp is equal to start, automatically I have a pointer called temp pointing to the first node. Now you want to delete the first node now. You want to delete the first node now. If you delete the first node, which node becomes the first node? Which node becomes the first node? Which node becomes the first node? Second node becomes the first node, right? Obviously, what we should try to do, the start should point to the next second node, right? The start should point to the second node. How will you get the start pointing to the second node? In the starting pointer, store the address of the second node. Is it right? What is the address of the second node? Is it temp arrow next or start arrow next or not? Address of second node is stored in the first node next part. What is that? Is it temp arrow next or start arrow next or not? Am I right? Sir. So I will say start is equal to start arrow next. I will say start is equal to start arrow next. Automatically start will point to, if I say start is equal to start arrow next, automatically start will point to the second node. Right? Now if the second node becomes the first node, if the second node becomes the first node, that means if this node becomes the first node, what is this path should be set to? What is the previous path should be set to? The previous path should be set to? This previous path should be set to null. That means now is start pointing to the second node or not? What is its previous path? What is its previous path? Start If arrow start is previous. start arrow previous. Start arrow previous is equal to null. Now can you make the first node free or not? You can say that free of temp. You can say that free of temp. That is the code what you have to use. If the first node data part matches with our number which you want to delete. Right? So see the code now. See the code. Check whether start arrow info is equal to number or not. That means the node which you want to delete is, node to be deleted is first node. If that is the case, put a pointer called temp to the first node, right? Put a pointer called temp to the first node. Start is equal to start arrow next. Start is equal to start arrow next means now start points to the new first node, right? Start points to the new first node, right? This is how start pointing to the new first node. Now, start arrow previous, this is set to null.
What does it mean? What does it mean? New first node previous is set to new first node previous is set to null, and now free of temp. What does it mean? What does it mean? Deallocate the node. Deallocate the node. ఓకే, రిటర్న్ అని వాడుతున్నాను. ఈ రిటర్న్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఇంకా మిగిలిన లాజిక్ ఇంప్లిమెంట్ చేయక్కర్లేకుండా కంట్రోల్ మెయిన్కి బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, కంట్రోల్ బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ ఎనీ డౌట్ ఇన్ దిస్? ఎనీ డౌట్ ఇన్ దిస్? ఫస్ట్ మేక్ ఏ note of the logic. Make a note of the logic. Okay, ప్రతిదానికి స్టెప్స్ రాసుకోండి. ఫస్ట్ ఏంటి? temp should point to first node. సెకండ్ ఏంటి? update start to point to second node. Next, second node previous is set to null, and free the temp node, free the first node or temp node. ఈ లాజిక్ తెలిస్తే కనుక ప్రతిదానికి కోడ్ రాసుకోవచ్చు. డయాగ్రామ్ నోట్ చేసుకోండి, తర్వాత కోడ్ నోట్ చేసుకుందరు కానీ, లేదు స్నాప్ షాట్ తీసుకోండి. Right? Now take a snapshot of the code. Can I clear this? I'll clear. Now take a snapshot of the code. Begin the delete function. Still we will continue the delete function. We had seen only the first part of it. Just make a note till this point, or take a snapshot. If the node you want to delete is the first node. The node you want to delete is the first node. Just make a note of the code, otherwise take a snapshot.
Shall we proceed further? If the node you want to delete is other than the first node, if the node you want to delete is other than the first node, what does it mean? The node can be in the middle or the node can be at the end. Can anybody explain what is the logic we have followed to delete a node in the middle for a single linked list? Can anybody explain the logic for deleting a node from the middle of a single linked list? Yes? Can anyone explain the logic of deleting a node from a single linked list? What we have done? What is the logic for deleting a node from the middle of a single linked list? Just go through, turn the pages back and go through. Please re-log in. We will see how to delete a node from the middle and the end. Then we will see the main program. Meanwhile, before login, please check what is the logic we have followed for deleting a node from the middle of a single linked list. The same logic we will use it here. Is it okay? So, re-log in again.